ప్రధాని మోదీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ వేడుకలలో భాగంగా తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. ఈ క్రమంలో సోమవారం రోజ్ గిర్ అడవులలో ఫారెస్ట్ అధికారులతో కలిసి సఫారీ రైడ్కు వెళ్లారు. అనేక రకాల క్రూర జంతువులను దగ్గర నుంచి చూశారు. సింహాలను దగ్గర నుంచి చూసి ఫోటోలు కూడా తీశారు. ఈరోజు మోదీ జామ్నగర్లో ఉన్న వంతారాను సందర్శించారు. వంతారాలో ముఖ్యంగా గాయపడిన ఇబ్బందులలో ఉన్న జంతువులను కాపాడే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ దీన్ని ఏర్పాటు చేశారు. వంతారాను అనంత్ అంబానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నారు. వంతారాను ప్రధాని మోదీ ఈ రోజు సందర్శించారు. వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులను మోదీ దగ్గర నుంచి చూశారు. దీనిలో భాగంగా అక్కడున్న సింహాలు, పులి పిల్లలను తన ఒల్లోకి తీసుకొని మరీ వాటిని లాలించారు. ఇంకా అక్కడున్న అనేక జంతువులకు ఆహారం అందించారు. వాటిని దగ్గర నుంచి చూశారు. వంతారాలో వాటికి అందిస్తున్న సదుపాయాలని అనంత్ అంబానీ దగ్గరుండి మరీ మోడీకి వివరించారు. ప్రస్తుతం మోదీ సింహాలు, పులిపిల్లలతో ఆడుకున్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. మరోవైపు వంతారాలో వన్యప్రాణుల ఆసుపత్రిని, స్పెషల్గా జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, అత్యవసర సేవల విభాగాలను ఏర్పాటు చేశారు. జనవరిలో జామ్నగర్లో జరిగిన ఒక స్మారక కార్యక్రమంలో రిలయన్స్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అనంత్ అంబానీ నగరం పట్ల తనకున్న ఆకాంక్షలను, జంతువుల పట్ల తనకున్న ప్రేమను, తన తండ్రి ముఖేష్ అంబానీ, తాత ధీరుభాయ్ అంబానీ కలలను నెరవేర్చడానికి తనకున్న నిబద్ధతను తెలిపారు. భారతదేశం తన స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే 25 సంవత్సరాలలో మనం సమిష్టిగా జామ్నగర్ ప్రతిష్ట మరియు గౌరవాన్ని అపూర్వమైన స్థాయికి పెంచుతామని తాను నమ్ముతున్నానని అనంత్ తన ప్రసంగంలో తెలిపారు.